ప్రభుత్వ సలహాదారులు కేశవరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకునూరు మురళి కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై ప్రత్యేక కమిటీ పనిచేస్తోందని, వారం రోజుల్లో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై నివేదికను చర్చిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల జీతాలు తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, టీచర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. సమాజానికి టీచర్ చేసే సేవలు జీవితంతో కొలవలేని వ్యాఖ్యానించారు. నెల రోజుల్లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని, హై పవర్ కమిటీ నివేదికను చివరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామని కేశవరావు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన రాదని విమర్శించారు. సీఎంకు మంత్రులకు నచ్చకపోతే అధికారాలను బదిలీ చేస్తున్నారని, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అంతు లేకుండా ఎక్స్టెన్షన్లు ఇస్తున్నారని ఆరోపించారు. యంగ్ ఇండియా స్కూళ్లలో భారీ అవినీతి జరిగిందని, త్వరలోనే అన్ని ఆధారాలతో బయటపెడతామన్నారు. నిన్న జరిగిన మీటింగ్ త్వరగా అధికారులకు సీఎం బ్లాక్మెయిల్ చేస్తున్నారని అనిపించిందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మేనల్లుడు లియో పోలీసులను అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని, మొబైల్ క్రషింగ్ కు ప్లాంట్ కు అనుమతి ఇచ్చి ఫిక్స్డ్ ప్లాంట్ ఏర్పాటు చేశారని హరీష్ ఆరోపించారు. జీవోలను ఆఫ్లైన్ లో ఇస్తూ దాచిపెడుతున్నారని, ఎడ్యుకేషన్ పాలసీని వెబ్సైట్ నుంచి ఎందుకు తీసేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై సస్పెండ్ ఉండనివ్వమని, రేపటి వరకు వేచి చూడాలని హరీష్ రావు తెలిపారు.